నెల్లూరు జిల్లాలో వీఆర్ స్కూల్ అభివృద్ధితో వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మారబోతోందని మంత్రి నారాయణ అన్నారు. ఒక బస్ కండక్టర్ కుమారుడిగా వీఆర్ స్కూల్లో చదివి ఉన్నత స్థాయిలో ఉన్నాను కాబట్టి ఆ స్కూల్ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి తెలిపారు. నగరంలో 2014 నుండి 2019 వరకు 5,000 కోట్లతో అభివృద్ధి చేశామని, గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేక 10 లక్షల కోట్లు అప్పు చేసిందంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సాగర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. 24 గంటలనేటి సరిపోతాయా లేదా అనేది ఒక సందేహం వస్తుంది. ఎందుకంటే డాక్టర్ పొంగూరు నారాయణ మంత్రిని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే మహానాడు 3 రోజుల పాటు అక్కడ జరిగింది, చాలా కష్టపడ్డారు, ఇక్కడ నుంచి దాన్ని సక్సెస్ చేశారు. ఇదే క్రమంలో నెల్లూరులో తన కళల ఒక ప్రాజెక్ట్ ఇది వీఆర్ స్కూల్. ఇది కేవలం లాభాపేక్ష కాదు, కేవలం కొన్ని వేల మంది విద్యార్థులకి మంచి విద్యాబోధన అంతర్జాతీయ స్థాయిలో అందించాలని చెప్పి వీఆర్ స్కూల్ని ఇక్కడ డెవలప్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో ఈరోజు ఆయన పరిశీలనకు వచ్చారు. ఈ వీఆర్ స్కూల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఇది ఒక మీ కళను అనుకోవచ్చా, మీ కళ అనుకోవచ్చా? కళ అనే దానికంటే కూడా అండి, ఇదే స్కూల్లో నేను చదివాను. ఈ స్కూల్లో చదివి ఒక బస్ కండక్టర్ కుమారుడిగా ఈ స్కూల్లో చదివి ఇక్కడి నుంచి ఉన్నత స్థితికి పోయినా కాబట్టి ఈ స్కూల్ని చేయాల్సిన బాధ్యత నాది. సో ఆ బాధ్యతనే యాక్చువల్గా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ చేయాలని ఎలక్షన్స్కి ముందే నెల్లూరు ప్రజలకి నేను మాట ఇచ్చాను. మాట తప్పకూడదు. నేను ఏది చెప్పినా చేయటం అనేది నాకు అలవాటు. దాని మీద యాక్చువల్గా దీన్ని టేకప్ చేయడం జరిగింది. సార్, మీరు అసలు ఎక్కువ మాట్లాడరు, మీ అంతా పనిలో చూపిస్తారు, మీకు బాధ్యతలు చాలా ఉన్నాయి. ఒకవైపు అమరావతి అంటున్నారు, ఒకవైపు ఇక్కడ నెల్లూరు అభివృద్ధి అంటున్నారు, మరోవైపు మహానాడు చూసారు. ఎలా సరిపోతుంది మీకు టైం? అసలు ఎన్ని కూడా ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? అంటే ఏదైనానండి, మనం పాజిటివ్గా థింక్ చేస్తే ఏదైనా చేయొచ్చు. మనం పాజిటివ్గా థింక్ చేయాలి. అధికారులు కూడా యాక్చువల్గా పాజిటివ్గా తీసుకోవాలి. నేను జనరల్గా ఏంటంటే నా వర్క్ అంతా ఏంటంటే ఒక షెడ్యూల్ ప్రకారం, ప్లాన్ ప్రకారం ఉంటుంది. అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి స్ట్రెస్ లేకుండా ముందుకు పోతుంది. అదేవిధంగా ముందుకు కూడా పోతుంది. గతంలో మీ ట్రాక్ రికార్డ్ చూస్తే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. నెల్లూరు సిటీలో మీరు చేసిన 1000 కోట్ల అభివృద్ధి కావచ్చు, అదే ఇప్పుడు కూడా కొనసాగుతా ఉంది. ఇదే క్రమంలో కూడా రాబోయే 4 ఏళ్ళలో కూడా, అంటే ఒక సంవత్సరం అయిపోయింది కాబట్టి ఎలా కొనసాగబోతుంది మీ అభివృద్ధి నెల్లూరు సిటీకి సంబంధించి? ఖచ్చితంగానండి. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి 5,200 కోట్ల రూపాయలు తీసుకొచ్చి నెల్లూరుని ఒక మోడల్, ఇండియాలోనే మోడల్గా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ప్లాన్ చేసాము. దానికి తగ్గట్టుగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ కానీ 85% అయిపోయింది. అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసి పక్కన పడేసింది. అయితే దాన్ని ఇప్పుడు యాక్చువల్గా టేకప్ చేసాం, వర్క్ జరుగుతుంది. రాబోయే 1 ఇయర్లో కంప్లీట్గా ఈ 2 ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఎందుకంటే మేజర్ ప్రాజెక్ట్స్. సిమెంట్ రోడ్లు చూస్తే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఆల్మోస్ట్ 90% అయినాయి. బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేస్తాం. డ్రైన్స్ కూడా బోత్ సైడ్స్ 90% అయినాయి. బ్యాలెన్స్ కూడా ఈ పీరియడ్లో చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నెల్లూరులో రామిరెడ్డి కెనాల్ అని, ఉయ్యాల కెనాల్ అని ఇట్లాంటి కొన్ని కెనాల్స్ పారుతున్నాయి. అవి కూడా యాక్చువల్గా ఏంటంటే బోత్ సైడ్స్ వాల్స్ కట్టి, కాంక్రీట్ వాల్స్ పైన స్లాబ్స్ చేయాలి. దానికి ముఖ్యమంత్రి గారిని అడిగితే 50 కోట్ల స్పెషల్ ఫండ్ శాంక్షన్ చేశారు. దాన్ని కూడా త్వరలో వర్క్ చెకప్ చేయబోతున్నాం. ఈ విధంగా నెల్లూరుకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2014-19లో అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరికి 2 రూపాయలకి 20 లీటర్ల మినరల్ వాటర్ ఇవ్వాలని ఆ రోజు ఒక పెద్ద ప్రాజెక్ట్ 20 కోట్లతో తీసుకొచ్చారండి. 2,75,00,000 సిటీలోనే ఖర్చు పెట్టాం. దాన్ని కూడా గత ప్రభుత్వం వదిలేసింది. దాన్ని కూడా మళ్ళీ టేకప్ చేసాం. 3 లక్షల లీటర్ల వాటర్, 3 మదర్ ప్లాంట్స్, 60 చిన్న ప్లాంట్స్ మన నిమిత్తం కొన్ని ఇనాగ్రేషన్ చేసాం. ఇవాళ ఈవినింగ్ కూడా 2 ఉన్నాయి. అవి కూడా రాబోయే 1 మంత్లో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ఏదైతే 2014-19లో టేకప్ చేసి ఆగిపోయినా అవన్నీ చేస్తూ ఇంకా ఇలాంటివి ఏమైనా చేయాల్సిన అన్నీ చేసి ఈ 5 సంవత్సరాల్లో నెల్లూరుని ఒక మోడల్ సిటీగా ఇండియాలో చేయడం జరుగుతుంది. చివరిగా సార్, ఎన్నికలు జరిగి సంవత్సరం అయిపోయింది, ఫలితాలు వచ్చి కూడా మరో 4 రోజులు కూడా సంవత్సరం కాబోతుంది. ప్రతిపక్షాలు చూసిపోతే ఇది ఒక వెన్నుపోటు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మీరు చూస్తే సంవత్సరం అభివృద్ధి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రజలకి మీరు ఎటువంటి సంకేతం ఇస్తారు? మీరు చేసిన అభివృద్ధి అంతా కూడా ఏ విధంగా చూపించబోతారు ఈ 1 ఇయర్లో? అంటే గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలీదు. ఒక 10,000 జీతం వచ్చేవాళ్ళు కూడా భార్యాభర్తలు కూర్చొని రెంట్కి ఎంత పెట్టుకోవాలా, ఫుడ్కి ఎంత, పిల్లల చదువుకి ఎంత, పాలోడికి ఎంత, కరెంటు బిల్లు ఎంత ప్లాన్ చేస్తారు. అలాంటి ప్లాన్ లేకుండా గత ముఖ్యమంత్రి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు. అదంతా ఎవరు కట్టాలంటే ప్రజలే కట్టాలి. ఇప్పుడు వాళ్ళు ట్యాక్సులే కట్టాలా. అయినప్పటికీ మా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణతో ఈరోజు వారి యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఏదైతే మేనిఫెస్టోలో చేసామో అతి ముఖ్యమైనది పెన్షన్స్ 4,000 ఇస్తామన్నది ప్రభుత్వం రాగానే వెంటనే ఇచ్చాం. ఇది ప్రజాస్వామ్య పాలనని, ఎవరైనా కూడా ప్రజాస్వామ్య పాలనకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రజలు బయటికి నెట్టేస్తారని ఆర్థికంగా సంబంధించి గత ముఖ్యమంత్రికి
ఆర్థిక సంబంధించి ఖచ్చితమైన ప్రణాళిక లేకపోవడంతోనే రాష్ట్రం అప్పుల పాలైపోయిందని, తాము ఈ అప్పుల పాలైందని మొత్తం కూడా సరిచేసి గాడిని పెడుతున్నామని చెప్పి మంత్రి చెబుతున్నమాట. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, BRK న్యూస్, నెల్లూరు.